నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహ్ అమృతం. ఈరోజు మేము మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీని తీసుకొచ్చేసామండి. అదేంటో కాదు, నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు అందరు చేసుకుంటారు అనుకుంటారేమో, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం చూడండి. పెట్టుకున్నవి వీడియో అనేది కొంచెం ముందు వేయించుకున్న స్కిప్ అయ్యిందండి. సో ఇలా దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది మీడియం మంట మీద పెట్టి వేపుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ మాడినా చేదు. 3/4 కేజీకి ఒక 1/2 కప్పు పల్లీలు, వేరుశనగపప్పు ఏదైనా అనుకోండి మీరు. ఇది కూడా వేయించి పెట్టుకోవాలి. ఓ 1/4 కప్పు శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఓ 1/4 కప్పు మినప్పప్పు అనమాట. అన్ని వేయించి పెట్టుకున్నాము. ఇవి ఈ మూడు కూడా నువ్వులతో పాటుగా వేయించుకోవాలి. వేయించుకుని విడివిడిగా, అంటే నువ్వులు వేరే, వేరుశనగపప్పు వేరే, శనగపప్పు మినప్పప్పు వేరే వేరేగా వేపుకోవాలి. ఇది మిక్సీలో పోసుకుని పొడి చేసుకోవాలి. అన్ని విడివిడిగా పొడి చేసుకోవాలండి. తర్వాత చేసుకోవాలా, కొంచెం బరకగా చేసుకోవాలి. బరకగా అంటే మళ్ళీ బెల్లం అది కూడా వేసి ఆడించాలి కదా, కొంచెం బరకగా చేసుకోవాలి. ఇది ఇలా ఆడించుకోవాలండి. ఇది నువ్వుల పొడి అన్నమాట. ఓన్లీ మెత్తగా ఏం లేదు, బరకగా ఉంది. బరకగా వేసాము, మరి మెత్తగా వేయకూడదు. వేరుశనగపప్పు వేస్తున్నాను. విడివిడిగా వేసుకోవాలా? మరి 2 నలగవు కదా. ఇది పల్లి పొడి అండి. ఇలాగా అంటే ఈ పొడులన్నీ వేరువేరుగా ఆడించుకుని ఇందులో కలుపుకోవాలి. శనగపప్పు మినపప్పు కూడా ఇలాగ ఆడుకోవాలండి, మరి మెత్తగా కాకుండా. ఇది పచ్చిశనగపప్పు మినపప్పు రెండు కలిపి వేపి వేయించుకుని. ఈ టైప్ నేను డిఫరెంట్ నువ్వులు అంటే మామూలుగా అయితే నువ్వులు బెల్లమే కదా వేస్తారు. ఇందులో ఇవి ఫ్లేవర్స్ ఇలా కలపడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంటుంది. ఆర్తి నువ్వు అంత ముందు కూడా చెప్పావు నువ్వుల లడ్డు బాగా చేస్తారు అని. ఉంటే ఇంకా ఎండు కొబ్బరి కోరేసి ఆయిల్ లో ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా చాలా వేపి అక్కడక్కడ పలుకులు తగిలి పిల్లలకి చాలా మంచిది, కాల్షియం అన్ని. బెల్లమా 1/4 కేజీ? అది 1/4 కేజీ ఉంటుంది. అంటే నేను సుమారుగా వేస్తున్నాను, 1/4 కేజీ వరకు పడుతుంది. అంటే ఇది పౌడర్ లో డైరెక్ట్ గా ఇలా బెల్లం తరిగి వేసేసుకోవచ్చా? అంటే లిక్విడ్ అవసరం లేదా? లిక్విడ్ అవసరం లేదు. ఇలా బెల్లం వేసి మళ్ళీ మిక్సీ కొట్టుకుంటే, అప్పుడు మిక్సీ ఆడుకున్నాం అనుకోండి, ఇదంతా కరిగి నువ్వులు ఆయిల్ అది బయటకు వస్తుంది కదా, కొంచెం ముద్దలాగా వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ ఆడాలి. ఒక 5-6 వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ బెల్లం కలిపిందంతా కూడా ఒకసారి ఇందులో వేసి ఇలా కలుపుకుని ఒకసారి. మరి మెత్తగా అయిపోతుందేమో కదా? అవ్వదు, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి రెసిపీస్ అన్నీ చేస్తున్నాం మీకోసం. ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి. కొద్దిగా నెయ్యి వేసుకుని చుట్టుకుంటే చాలా బాగుంటుంది. అదంతా కూడా బెల్లం కనిపించట్లేదు. ఇలా అంటే ఇలా ముద్దకు వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం నెయ్యి వేసుకుని చుట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇలా లడ్డులా చుట్టుకుని నెయ్యిన్నా వేసుకోవచ్చు, ఉంటే లేకపోయినా పర్వాలేదు కదా, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇది బెల్లము జిగట కాబట్టి మనకు ఉండొచ్చేస్తుంది. అక్కర్లేదు, నెయ్యి వేస్తే కొంచెం. ఎన్ని రోజులు ఉంటాయి ఇవి స్టోర్? 10 days వరకు ఉంటాయి. ఓకే, నెయ్యి ఉంది కాబట్టి మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు నెయ్యి సడన్ గా లేని వాళ్ళు అయినా పర్వాలేదు, ఉండొచ్చేస్తుంది, ఎందుకంటే బెల్లం కొంచెం జిగటగా ఉంటది కాబట్టి. మోస్ట్లీ నెయ్యి అందరి ఇళ్ళలో వేసారు ఆల్రెడీ, వేసి కలుపుతున్నాను. బాగా నెయ్యి అంతా కలిపేటట్టు దీంట్లో కలిసేటట్టు కలుపుకోండి. ఏదో ఒక వంట చేసి చూపించండి. ఓకే, ఒక్క నిమిషం. బాగుంది. చూసారండి ఎంత చక్కగా ఉండలు. మన ఉండలు సైజ్ మాత్రం మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు.
చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. చిన్నవైతేనే బెటర్, అంటే మరి ఎక్కువగా కూడా తినకూడదు కదా. ఇవి చిన్నపిల్లలకి చాలా బలం. చాలా అసలు రోజుకి 2 చాలు. బయట కొన్నా కూడా మనకు అంత ఇది రాదు. లేదుగా మళ్ళీ లేడీస్ కి కూడా నడుముకి ఎంత మంచిది, బలం. చాలా బలం బలం. తెచ్చు. అవునమ్మా. మా అమ్మమ్మ గారు కూడా చెప్తున్నారు నడుము నొప్పులు కూడా తగ్గుతాయి అంటే. అంటే ఆర్తి నాకు ఒకటి తెలుసు, ఎందుకంటే ఒక గ్లాసు మిల్క్ తీసుకునే దానికంటే 1 స్పూన్ నువ్వులు తీసుకుంటే గోల్డ్ కాల్షియం అంట తెలుసా. 100% కాల్షియం ఇందులో ఉంది. అందరం డాక్టర్స్మే మనం ఛానల్లో. చూసారా అండి, మేము నువ్వుల లడ్డు ఎలా చుడుతున్నా లేదా మా బ్రూనోకి ఇవ్వట్లేదని చూడండి ఎలాగ అరుస్తుందో. చూసారా, తనకి ఇవ్వటం లేదని అరుస్తుంది. చూసారా అంత బాగా ఉన్నాయి, నున్నగా బలమైన 100% కాల్షియం ఉంటుంది మీకు ఇందులో. నడుముకి పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పాలల్లో అయితే 40% దొరుకుతుందేమో అండి కాల్షియం. మనం రోజు తీస్తే నువ్వుల్లో అయితే 100% కాల్షియం ఉంటుంది. బోన్స్ కి చాలా మంచిది. రోజు పిల్లలకు రోజుకు ఒక లడ్డు చొప్పున ఇవ్వండి. పెద్దవాళ్ళు కూడా తింటే నడుముకి మంచిది. మెచ్యూర్ అయిన పిల్లలకి ఇంకా మంచిది తింటే. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే నువ్వుల మళ్ళీ ఓన్లీ బెల్లము నువ్వులే. బాలింతలకు కూడా అండి, బాలింతలకు కూడా పాలు అవి బాగా పడతాయి. చూసారు కదండి, ఎంతో హెల్దీ, ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.